నమస్కారం. ఏజెస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హన్మకొండలో నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల ర్యాలీ. బలపడిన భారత పాస్పోర్ట్ 75వ స్థానానికి జంప్. బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీఎన్పీ ఘన విజయం. తారిక్ రెహమాన్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు. శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. పాకాల బీచ్ ఫెస్టివల్ కు తరలిరావాలని జిల్లా ప్రజలకు పిలుపు. మున్సిపల్ ఫలితాల్లో అధికార పార్టీదే హవా. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల వద్ద ఈ నెల 14, 15 తేదీలో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య ఒంగోలులోని ఆయన కార్యక్రమంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి జిల్లాలోని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దామచల్ల సత్య మాట్లాడుతూ నేషనల్ హైవే నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకాల బీచ్ వద్ద ఈ నెల 14, 15 తేదీలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించబోతున్న బీచ్ ఫెస్టివల్లో ప్రకాశం జిల్లా ప్రజలు కుటుంబ సభ్యులతో తరలివచ్చి సముద్ర తీరాన ఆహ్లాదకరమైన వాతావరణంలో 2 రోజుల పాటు సంతోషంగా గడపాలని పిలుపునిచ్చారు. తీర ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా ప్రజలకు వినోదం, ఉల్లాసం అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. 2 రోజుల పాటు నిర్వహించబోయే బీచ్ ఫెస్టివల్లో వాటర్ స్పోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అనేక వినోద కార్యక్రమాలు ఉంటాయన్నారు. బీచ్ అందాలను తిలకించేందుకు హెలికాప్టర్ రైడ్ కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జిల్లాలోని ప్రజలంతా ఈ వేడుకల్లో పాల్గొని బీచ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమం ఫ్రైడ్ మీడియా ఈవెంట్స్ ద్వారా చేపడుతున్నామని అన్నారు. మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా ఎస్పీ 500 మంది సిబ్బందితో రక్షణ కల్పించే విధంగా ఏర్పాటు చేశారని, జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, జిల్లా మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, ప్రకాశం జిల్లా ప్రజలు కూడా పాల్గొని విజయవంతం చేయాలని దామచల్ల సత్య కోరారు. రేపు 14, 15వ తారీఖున ప్రకాశం జిల్లాలోని మన కొండేపి నియోజకవర్గంలో ఈ పాకల బీచ్ ఫెస్టివల్ చాలా ఘనంగా నిర్వహించబోతా ఉన్నాం. ఇప్పుడే మీ మీడియా సోదరులందరూ కూడా దీన్ని చాలా బాగా ఇప్పుడు దాకా ప్రమోషన్లో బాగా సహకరించారు. ముందుగా మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నా. ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే అక్కడున్న వనరులని మనం ప్రమోట్ చేసుకునే దాంట్లో మనం ఆలోచన పెడితే ఇలాంటి కార్యక్రమం ఒకటి రూపొందించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మన ప్రకాశం జిల్లా వెనకబడిన ప్రకాశం జిల్లాలో ఈరోజు చీరాల, బాపట్ల, సూర్యలంక బీచ్ కూడా చాలా రద్దీ ఎక్కువ అవడంతో మనకి ఉన్న వనరుల్లో చూసుకుంటే ఈ పాకల బీచ్ చాలా అనువైన ప్రాంతం, ఒక అద్భుతమైన టూరిజం డెస్టినేషన్గా మన ప్రకాశం జిల్లాకి ఫ్యూచర్లో అది డెవలప్ కాబోతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే హైవేకి కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే మన నేషనల్ హైవే నుంచి అన్ని యాక్సెస్ ఉన్నాయి. అక్కడ త్వరలో మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో కూడా ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది. అది త్వరలో కూడా టెండర్లకి రాబోతూ ఉంది. ఇది మన ప్రాంతానికి మీరందరూ కూడా బాధ్యత తీసుకొని దీన్ని ఈ కార్యక్రమాన్ని విజయవంతంలో కూడా మీ సహాయ సహకారాలు కావాలని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. మన ప్రకాశం జిల్లా ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం చాలా ఉంది. ఈరోజు గడిచిన 1924లో
కనీసం ఒక్క అభివృద్ధి కూడా గత వైకాపా ప్రభుత్వం ఒక్క యాక్టివిటీ కూడా ఎక్కడా చేయలే. ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి అంటే మన కల్చర్ మనం ప్రమోట్ చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మీరు చూసుకుంటే వైజాగ్ ఉత్సవాలు కానీ, అరకు ఫెస్టివల్స్ కానీ, మొన్న అమరావతిలో ఆవకాయ అనే ఒక కార్యక్రమం తీసుకొని మన అక్కడున్న లోకల్ కల్చర్స్ని అన్నీ ప్రమోట్ చేయటం, ఒక మంచి సంస్కృతి. జనాలు కూడా ఇప్పుడున్న ప్రజలైతే సుమారుగా రోజుకి 10-14 గంటలు మన ఫోన్లతోనే సరిపోతూ ఉంది. ఒక రిక్రియేషను, ఒక రిలాక్సేషన్ కావాలి. రోజు ఈ స్ట్రెస్ లైఫ్లో నుంచి వాళ్ళకు కూడా కొంచెం ఆనందంగా కార్యక్రమాలు రూపొందించాలనే ఒక ఆలోచనతో ఈ బీచ్ ఫెస్టివల్ నిర్వహించడం జరుగుతుంది. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి 50 కిలోమీటర్లకి ఒక పోర్ట్ కట్టాలని ఒక ఆలోచనతో ఈ ఇన్వెస్టర్స్ కూడా మనకు ముందుకు వస్తూ ఉన్నారు. త్వరలో మన ప్రకాశం జిల్లాలో చిన్నగంజాంలో ఒక క్యాప్టివ్ పోర్ట్ కూడా త్వరలో రాబోతూ ఉంది. అలాగే పాకల దగ్గర ఒక ఫిషింగ్ ల్యాండ్ సెంటర్ కూడా త్వరలో రాబోతూ ఉంది. మ్యారిటైమ్ బోర్డు ద్వారా సుమారుగా మొన్న మీరు వైజాగ్ ఈ ఇండస్ట్రియల్ సబ్మిట్లో కూడా 1,20,000 కోట్లు పెట్టుబడులు ఈ యొక్క మ్యారిటైమ్ బోర్డుకు రావడం జరిగింది, ఎంఓయూలు. రాబోయే రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశంలో గుజరాత్ తర్వాత రెండోది అతి పెద్ద సముద్ర తీరం, 1053 కిలోమీటర్ల సముద్ర తీరం మన ఒక ఆంధ్ర రాష్ట్రానికే ఉంది. భవిష్యత్తులో ఈ మ్యారిటైమ్ ఒక అద్భుతంగా పెద్ద గేమ్ చేంజర్ కాబోతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ మ్యారిటైమ్ పాలసీ, ఆయన అందరికంటే ముందుగా, అన్ని రాష్ట్రాల కంటే ముందుగా ఈ మ్యారిటైమ్ పాలసీ తీసుకొని రావటం, చాలామంది ఇన్వెస్టర్స్ ఇప్పుడు అతి త్వరలో దుగ్గిరాజపట్నం పోర్టు దగ్గర కూడా ఈ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలు కూడా క్లస్టర్స్ రాబోతూ ఉన్నాయి. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక అద్భుతమైన షిప్ బిల్డింగ్ క్లస్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్లోనే తయారవుతాయి అని కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి పాత్రికేయ మిత్రులందరికీ కూడా రేపు 14-15వ తారీఖున మీ అందరి ద్వారా ప్రకాశం జిల్లా ప్రజలందరినీ కోరుతా ఉన్న ఈ యొక్క బీచ్ ఫెస్టివల్ని విజయవంతం చేయమని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ సంవత్సరం డిసెంబర్కి అది త్వరలో ప్రారంభించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. 75% పనులన్నీ పూర్తి అయిపోయి ఉన్నాయి. రామాయపట్నం పోర్టు, కొత్తపట్నం గత ప్రభుత్వంలో ఈ ఫిషింగ్ హార్బర్కి టెండర్లు పిలవటం, అదేదో ఒక 20% వాళ్ళు పనులు కూడా ఏమీ చేయకుండానే ఉండటం వల్ల అది పెండింగ్లో ఉంది. ఇంకా రానున్న 2-3 నెలల్లో అది 350 కోట్లతోటి టెండర్లకి మ్యారిటైమ్ ద్వారానే అది టెండర్లకి పిలవబోతూ ఉన్నాం. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో 75వ స్థానానికి భారత్ చేరింది. గత ఏడాది 85వ ర్యాంక్ నుంచి 10 స్థానాలకు మెరుగుదలకొచ్చింది. భారత్ పాస్పోర్ట్తో 56 దేశాలకు వీసా రహిత ప్రయాణమైంది. ఇక జాబితాలో అగ్రస్థానంలో సింగపూర్ పాస్పోర్ట్ నిలిచింది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాలో భారత్ తన స్థానాన్ని గణనీయంగా మెరుగుపరుచుకుంది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో భారత పాస్పోర్ట్ 75వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 85వ స్థానంలో ఉన్న భారత్ ఈసారి ఏకంగా 10 స్థానాలు ఎగబాకటం విశేషం. ఈ తాజా ర్యాంకు ప్రకారం భారత పాస్పోర్ట్ ఉన్నవారు ముందస్తు వీసా లేకుండానే 56 దేశాలకు ప్రయాణించే వీలుంటుంది. అంతర్జాతీయంగా భారతీయులకు ప్రయాణ సౌలభ్యం పెరిగిందనటానికి ఈ మెరుగైన ర్యాంకే నిదర్శనం. అయితే గతంతో పోలిస్తే భారత్ మెరుగైనప్పటికీ ఇది అత్యుత్తమ ర్యాంక్ కాదు. 2006లో భారత్ 71వ స్థానాన్ని సాధించటమే ఇప్పటి వరకు అత్యుత్తమ ప్రదర్శన. 2024లో 80వ స్థానానికి, ఆ తర్వాత 85వ స్థానానికి పడిపోయిన భారత్ ర్యాంక్ ఇప్పుడు తిరిగి పుంజుకుంది. ఇక ఈ జాబితాలో సింగపూర్ పాస్పోర్ట్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదిగా నిలిచింది. సింగపూర్ పౌరులు 192 దేశాలకు
వీసా లేకుండా ప్రయాణించవచ్చు. జపాన్, దక్షిణ కొరియా సంయుక్తంగా 2వ స్థానంలో 187 దేశాలు ఉండగా స్వీడన్, యుఏఈ 3వ స్థానంలో 186 దేశాలున్నాయి. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, స్విట్జర్లాండ్ 4వ ర్యాంకును పంచుకున్నాయి. ఆస్ట్రేలియా, యూకే, కెనడా, న్యూజిలాండ్ వంటి దేశాలు టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి. బంగ్లాదేశ్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఘన విజయం సాధించడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అధినేత తారిక్ రెహమాన్కు శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య ప్రగతిశీల బంగ్లాదేశ్కు భారత్ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. గురువారం బంగ్లాదేశ్ 13వ జాతీయ పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతురాలైన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవే. వెలువడుతున్న అనాధికారిక ఫలితాల ప్రకారం 17 ఏళ్ల ప్రవాసం తర్వాత ఇటీవల దేశానికి తిరిగి వచ్చిన తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బీఎన్పీ పార్టీ 300 స్థానాల పార్లమెంట్లో స్పష్టమైన మెజార్టీని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఎన్పీని ఘన విజయపథంలో నడిపించినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు. ఈ విజయం మీ నాయకత్వంపై బంగ్లాదేశ్ ప్రజలకున్న నమ్మకాన్ని చూపుతుంది. ప్రజాస్వామ్య ప్రగతిశీల బంగ్లాదేశ్కు భారత్ తన మద్దతును కొనసాగిస్తుంది. ఇరు దేశాల మధ్య బహుముఖ సంబంధాలను బలోపేతం చేయడానికి, మీతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నానని మోదీ పేర్కొన్నారు. ట్రెండింగ్ పొలిటీషియన్ మాజీ మంత్రి మల్లారెడ్డి తన రాజకీయ, వ్యాపార రంగాలతో పాటు ఆధ్యాత్మిక రంగంలోనూ ప్రత్యేకమైన మార్గాన్ని అనుసరిస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మల్లారెడ్డి యూనివర్సిటీలో భారీ ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్ కోసం భారీ సెట్ ఏర్పాటు చేసి సుమారు 50,000 మందితో శివరాత్రి జాగరణను జరిపారు. మల్లారెడ్డి సాధారణంగా చేసే కార్యక్రమాల్లో వైవిధ్యం ఉంటుందని, రాజకీయాలకు కూడా ఆయన ఆస్వాదిస్తారని చెబుతారు. తన విద్యా సంస్థను విస్తరిస్తున్న ఆయన ఇప్పుడు ఆధ్యాత్మిక బాట పట్టం చర్చనీయాంశమైంది. హన్మకొండలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ నేషనల్ హెల్త్ మిషన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రామా రాజేష్ ఖన్నా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ విధానంలో నియామకమైన కొంతమంది ఉద్యోగులను అవుట్సోర్సింగ్ విధానంలోకి మార్చడాన్ని నిలుపుదల చేయాలని, పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని అన్నారు. అంతేకాకుండా కేంద్రం అమలు చేస్తున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుంచి మన కలెక్టరేట్ వరకు బహిరంగ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలని, డైరెక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని, ఎన్హెచ్ఎం ఉద్యోగులందరినీ కూడా కనీస వేతనం 26,000 అమలు చేయాలని, మరియు 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఈ 4 నెలల వేతనాలు పెండింగ్ వేతనాలు ఉన్నాయి, అవి తక్షణమే చెల్లించాలని, ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో నడుస్తున్న ఎన్హెచ్ఎం ఉద్యోగులకు కనీస వేతనం అమలు చేయాలని, మరియు వీళ్లకు మహిళా ఉద్యోగులకు మ్యాటర్నిటీ సెలవులు 180 రోజులు వర్తింపజేయాలని, వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని, మరియు ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్నాం. ఇప్పుడు గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. మేము 4 ప్రభుత్వాలు చూసినాం. ఇప్పటికీ టీడీపీ ప్రభుత్వం చూసినాం, కాంగ్రెస్ ప్రభుత్వం చూసినాం, అంత ముందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం చూసినాం. ఇది మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ 4 ప్రభుత్వాలు మారినాయి కానీ మా జీతాలు మన తలరాత అయితే మారుతలు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వాన్ని నేను సూటిగా అడుగుతున్నాను, ఈ కేంద్ర ప్రభుత్వం అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. ఎవరైతే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేస్తున్నారో వాళ్ళ రెగ్యులరైజ్ చేయాలని నేను ముఖ్య డిమాండ్ చేస్తున్నాను. మరియు ఈ కాంట్రాక్ట్ పనిచేస్తున్న వాళ్ళని కొంతమందిని అవుట్ సోర్సింగ్ లో ఉద్యోగులకు తెలియకుండానే పంపించారు. దాన్ని వెంటనే ఆ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి నేరుగా ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. రామా రాజేష్ ఖన్నా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్.
మొగల్తూరు మండలం పెరుపాలెం సౌత్ గ్రామానికి చెందిన మాజీ ఆర్మీ సైనికుడు రాధాకృష్ణ ఎన్ఓసీ కోసం దరఖాస్తు చేయగా వీఆర్ఓ దుర్గారావు 3,000 లంచం అడిగినట్లు ఎంఆర్ఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఎంఆర్ఓ రాజ్ కిషోర్ వీఆర్ఓను నరసాపురం ఆర్డీఓకు సరెండర్ చేశారు. ఇలాంటి అవినీతి అధికారులను సస్పెండ్ చేయాలని రాధాకృష్ణ కోరారు. నలుగురికి కూడా కంప్లైంట్ రాసి ఆ వీడియోస్ అన్ని కూడా విట్నెస్ గాను ఎవిడెన్సెస్ గాను సబ్మిట్ చేశాను. వెంటనే ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు ఇమీడియట్గా చర్య తీసుకుని ఆయన్ని బాధ్యతలను తప్పించి సరెండర్ చేశారు. ఎంఆర్ఓ గారు సరెండర్ చేశారు ఆర్డీఓ గారికి. అయితే సరెండర్ చేయడం వలన నేను సంతృప్తిగా లేను. ఎందుకంటే ఇప్పుడు సరెండర్ చేస్తారు, నిన్న ఉన్న కోపం నాకు 4 రోజుల తర్వాత ఉండదు. ఏ రైతుకి ఏ ఫిర్యాదుదారుడికి కూడా ఉండదు. అటువంటి సందర్భంలో మళ్ళీ ఆయనకి ప్రమోషన్ ఇచ్చి వేరే పోస్టింగ్ ఇస్తారు, లేదనుకుంటే ఈ పోస్టింగ్ తీసి ఇంకో చోట ట్రాన్స్ఫర్ చేస్తారు. దానివల్ల ఉద్యోగస్తులకి ఒక బ్యాడ్ మెసేజ్ వెళ్తుంది, ఇటు లంచాల పీడిత బాధితులకు కూడా బ్యాడ్ మెసేజ్ వెళ్తుంది. ఎలా అంటే ఉద్యోగస్తులు ఏమనుకుంటారంటే మమ్మల్ని ఏం చేయగలరా మీరు, ఇక్కడ కాదు ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ చేస్తారు, అంతకు మించి మీరు ఏం చేయగలరా అని ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ వెళ్తుంది. ఇటు రైతులకి ఏంటంటే ఎవరు ధైర్యం చేసి లంచగొండులకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడిన ఈ రోజుల్లో నేను ధైర్యం చేసి ముందుకు వస్తే నేను కూడా ఏం చేయలేకపోతే అంటే వాళ్ళని ఉద్యోగం నుంచి సస్పెండ్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఉపయోగం ఉండదని నా ఉద్దేశం. వాళ్ళు డైరెక్ట్గా డిస్మిస్ చేస్తే సర్వీస్ నుంచి అప్పుడు మిగిలిన వాళ్ళ ఉద్యోగస్తులందరికీ కూడా కాస్త భయం ఉంటుంది. ఇటు ఈ లంచాల పీడితుల రైతులు కూడా వాళ్ళకు బ్యాడ్ ఎగ్జాంపుల్ వెళ్తుంది. ఎంత చదువుకొని మిలిటరీ అయినా ఏం చేయలేకపోయాడు, మనం ఏం చేయగలం అని చెప్పి ఎవరు ముందుకు రారు. ఇలాగే వ్యవస్థ ఇప్పటికే నాశనం అయిపోయింది, ఇంకా నాశనం అయిపోతుంది తప్ప ఈ లంచాల బారి నుంచి ఈ పేద ప్రజల్ని, మధ్యతరగతి ప్రజల్ని, చిన్నకారు రైతుల్ని మనం కాపాడలేము, ఎవరిని కాపాడలేము. సో ఈ పరిస్థితుల్లో నేను కొంచెం ముందుకు రావాల్సి వచ్చింది అంతే తప్ప నాకు ఏ ద్వేషాలు ఎవరి మీద ఏమీ లేవు. వ్యవస్థని ఇప్పటికే పాడైపోయిన వ్యవస్థని ఇంకా పాడు చేయకూడదని సదుద్దేశం తప్ప మరో ఉద్దేశం అయితే లేదు. అయితే నాదొక చిన్న సలహా ఏంటంటే, అది పోక్సో యాక్ట్ అని ఒక చట్టం ఉంది. ఆ చట్టంలో ప్రభుత్వం వారు ఆ చట్టాన్ని అమెండ్ చేసి ఆ పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్, ఆ చట్టాన్ని సవరించి ఆ నేరస్తులకి 20 సంవత్సరాల పాటు జైలు శిక్షిస్తున్నారు. అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 కూడా సవరించి ఆ సెక్షన్ ఏదో ఇందులో కూడా పెడితే లంచం తీసుకున్న వాళ్ళు భయపడతారు. ఎందుకంటే 20 సంవత్సరాల పాటు జీవితంలో అతి ముఖ్యమైన వయసు, భార్య బిడ్డలు, తల్లిదండ్రులు వీళ్ళందరినీ వదిలి 20 సంవత్సరాల పాటు జైల్లో ఉంటే ఖచ్చితంగా ఎవరు ఒక్కరు కూడా లంచం ఇచ్చినా కూడా పుచ్చుకోరు ఆ భయంతో. కనుక నా సలహా ఏమిటంటే ఆ సెక్షన్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హన్మకొండలో నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల ర్యాలీ. బలపడిన భారత పాస్పోర్ట్ 75వ స్థానానికి జంప్. బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీఎన్పీ ఘన విజయం, తారిక్ రెహమాన్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు. శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. పాకాల బీచ్ ఫెస్టివల్కు తరలిరావాలని జిల్లా ప్రజలకు పిలుపు. మున్సిపల్ ఫలితాల్లో అధికార పార్టీదే హవా.